మొన్ననే హైదరాబాద్ కల్లు కాంపౌండ్లో కల్తీ కల్లు తాగి ఎందరో మృత్యువాత పడిన సంగతి ఆస్పత్రి పాలైన ఉదంతం తెలుగు రాష్ట్రాలను కుదిపివేసింది. కల్లు వెనుక ఉన్న ఆకర్షణ, అందులో దాగిన మత్తు. అయితే ఈ మత్తులో ఉన్న అసలు రహస్యం ఏమిటి? కల్లు వెనుక దాగిన ప్రకృతి విశేషం ఏమిటి? కల్లును అందరూ తాగవచ్చా? కల్లు వ్యాపారులు చేసే ఘోరాలు ఎలా ఉంటాయి? ఇవన్నీ ఈ తరానికి తెలియని ఘోర విషయాలు. ఆ విశేషాల వివరాలు ఇప్పుడు చూద్దాం. మత్తు సహజంగా ఉంటుందా? దానిలో మత్తు మందు కలుపుతారా? మత్తునిచ్చే కల్లు తాగడం ఆరోగ్యానికి నష్టమా, లాభమా? ఇవన్నీ అందరిలో తలెత్తే ప్రశ్నలు. శాస్త్రీయంగా పరిశీలిస్తే పులిసిన కల్లులో 4-8% ఎథనాల్ ఉంటుంది. ఇది మత్తును కలిగిస్తుంది. కల్లు 3 రకాల చెట్ల నుండి తీస్తారు. తాటి చెట్టు, ఈత చెట్టు, కొబ్బరి చెట్టు. కల్లు పులవక ముందు వచ్చే తీయటి రసాన్ని నీరా అంటారు. తాటి చెట్టు నుంచి కుండలోకి వచ్చిన ద్రావణాన్ని కల్లు అంటారు. ఈ నీరా చాలా టేస్టీగా ఉంటుంది. పలు రకాల అనారోగ్య సమస్యల్ని కూడా తగ్గిస్తుంది. కల్లు తాటి చెట్టు నుంచి తీసిన 12 గంటల్లోనే తీసుకోవాలి. ఆ తర్వాత ఇది విషంగా మారుతుంది. దీన్ని ఎనర్జీ డ్రింక్ అనుకోవచ్చు. నీరా పులిస్తే కల్లు అవుతుంది. దీనిలో ఉండే చక్కెరను అందులో సహజంగా ఉండే ఈస్ట్ సూక్ష్మజీవులు ఎథనాల్గా మారుస్తాయి. ఎంతకాలం పులియబెడితే అంత ఆల్కహాల్ శాతం పెరుగుతుంది. సేకరించిన మొదటి గంటలోపు తాగితే పులవకుండా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది. 4 గంటలు వదిలేస్తే కల్లుగా రూపాంతరం చెందుతుంది. కల్లు అమ్మేవారి దగ్గర 100% స్వచ్ఛమైన కల్లు దొరకడం దాదాపు అసాధ్యం. అయితే ఈ కల్లు పులవకుండా ఉండటానికి కొంతమంది ఇందులో కాల్షియం హైడ్రాక్సైడ్ అనే రసాయనాన్ని కలుపుతారు. దీంతో కల్లులో ఆల్కహాల్ శాతం మరింత పెరుగుతుంది. ఇలా రసాయనాలు కలిపిన కల్లు తాగటం వల్ల శరీరంపై చెడు ప్రభావం కలుగుతుంది. మరికొందరు కల్లును డైల్యూట్ చేసి మత్తును పెంచడానికి నిద్రమాత్రలు, డైజోఫామ్ లాంటివి కలుపుతారు. ఇవి మత్తును పెంచి కల్లు తాగడం వ్యసనంగా మారుస్తాయి. లివర్ పాడైపోతుంది. కొన్నిసార్లు ప్రాణం కూడా పోవచ్చు. అందుకే ప్రకృతి సిద్ధమైన కల్లు వినియోగ విషయంలో బాధ్యతాయుత వ్యవస్థలు తగిన జాగ్రత్త తీసుకోక తప్పదు.